లోనున్నా దీనికి అంటాడు. మరి మనం ఎక్కడున్నామండి? మనం కూడా ఇందులోనే ఉన్నాం కదండి. ఎస్. మరి మనకెందుకు అంటాలండి, ఆయనకి ఎందుకు అంటకూడదు? ఇందులోనే ఆయన కూడా ఉండేటప్పుడు, మనం ఇందులోనే ఉండేటప్పుడు మనకేమో అంటుకుంటుందా, ఆయనకేమో అంటుకోదా? అన్యాయం కదండి ఇది. అంటే పిచ్చికార అంటుకోవడానికి అంటుకోకపోవడానికి కూడా కారణం ఉందో. అంటుకోవడం అనేది నువ్వు అంటించుకుంటున్నావు కనుక నీకు అంటుకుంటుంది. ఆయన అంటించుకోడు కనుక ఆయనకి అంటది. అది దేంతో అంటించుకుంటాడు ఆయన? యో వేత్తి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి, వాడు ఇందులోకి మళ్ళీ రాడు. తెలివితో అంటించుకుంటాడు, తెలివితో వదులుకుంటాడు. మనమందరం తెలివిగా అంటించుకుంటామండి. నేను కష్టపడి చేస్తే ఎవడికో ఎందుకు ఇస్తానంటే, నేను లేచి నిలబడదాం, స్వామి ఏం చేస్తున్నాడు. లెట్ us స్టాండ్. మన కోసమని ఆయన వస్తాడు కనుక ఈ చేసేది ఏదో నాకు కావాలి, నేను పొందాలి, నా వల్లే జరుగుతోంది అని అనుకోడు ఆయన. అనుకోడు కనుక అంటుకోదు. ఈ మూడు మనం వదలలేం, అందుకు మనకు అంటుకుంటుంది. ఆయన ఏ రూపంలో ఉన్నా ఆయన అంటుకోదు. మన కోసం ఆయన అర్చామూర్తిగా వస్తున్నాడు. ఇప్పుడు ఒక శిలామయంగా, ఒక లోహమయంగా అయినా ఆయనకి అంటుకోదు అది. ఇలా ఆయన యొక్క తత్వాన్ని చెప్పే మహనీయుణ్ణి కూడా పంపిస్తాడు ఆయన మన దగ్గరికి. ఆ మహనీయుడికే ఆచార్యుడు అని అంటాం, జ్ఞాని అంటాం, తత్వవేత్త అని అంటాం మనం అన్నమాట. గోవిందా బోల్ సీతారామచంద్ర మహారాజ్ కి. बोल रामानुज स्वामी जी महाराज की. అందరూ కూర్చోండి. మన కోసం వచ్చేటటువంటి ఆయన రూపాలనే అవతారములు అని అంటాము. అపియరెన్సెస్. He takes different appearances.
And all those appearances are for us. But when he appears for us, then that's the one which creates a problem for us. The moment he comes amidst us, then we see only the physical form and then forget the inner power of him. మన కంటికి కనిపించేటప్పటికి కనిపించిన రూపాన్ని చూస్తాం తప్ప తత్వాన్ని గుర్తించం మనం. అందుకోసమనే ఆయన చెప్పాడు, యం యో వేత్తి తత్వతః. నా తత్వాన్ని కూడా ఎవడు తెలుసుకుంటాడో వాడికి ఈ రకమైనటువంటి ఒత్తిడులు ఉండవు సుమా. అది మనకి నేర్పగలిగిన మహనీయుడే గురువు. ఆ గురువు మనకి ఆ ప్రక్కన వేయించేసి ఉన్నారు, రామానుజాచార్య స్వామి. బోల్ రామానుజ స్వామీజీ మహారాజ్ కి జై. మనం ఆశ్రయించాల్సింది వారినే, వారి ద్వారానే మనం ఆశ్రయించాలి. ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే, ఇఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్, విదౌట్ గురు వీ వోంట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎట్ ఆల్. బట్ ద కామన్ క్వశ్చన్ గోస్ లైక్ దిస్: God is all knowing. God is all powerful. And we know how to ask him. And then why we need a guru in between is a common question, comes normally. But our acharyas gave a very wonderful reply to that. Though there are certain things which are visible, though there are certain other things which can see, but both need some mediator. మనందరికీ తెలుసు మనకి కళ్ళు ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి కళ్ళు? చూడ్డానికి, చూడగలిగినవి అందరికీ ఉన్నాయి. చూడడానికి యోగ్యమైన ముఖం ఎంతమందికి ఉంది? మన ముఖం ఎంతమందికి ఉందండి? ముఖం కనిపించేట్టుగానే ఉంది. ఆ ముఖం ఈజ్ ఇట్ విజిబుల్? ఇట్స్ వెరీ మచ్ విజిబుల్. చూడగలిగిన కళ్ళు ఎక్కడున్నాయి? మీ దగ్గరే ఉన్నాయి. ముఖం మీ దగ్గర ఉంది, కళ్ళు మీ దగ్గరే ఉన్నాయి. మరి చూసుకోండి ఒకసారి మీ కళ్ళతోటి మీ ముఖాన్ని. కనిపిస్తుందా? ఏం కళ్ళకి చేత కాదా? ముఖానికి కనబడే యోగ్యత లేదా? రెండు ఉన్నాయి. ఉన్నా ఆ రెంటి కంటే వేరైన మరొక అద్దం కావాలి. అండ్ వితౌట్ దట్ మిర్రర్ యూ కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఫేస్ విత్ యువర్ ఓన్ ఐస్. ఇట్స్ సో సింపుల్, వెరీ సింపుల్ ఇట్ ఈస్, isn't it? So you are, and there is God also. But if you want to know about yourself, if you want to know about God, you need another person called Tattvadarsi. Tattvadarsi is called Tattvadarsi. Tattvadarsi is Acharya. Tattvam is God and Tattvadarsi is Acharya. Tattvam, if you know, that's not enough. And if you are curious also, it's not enough. You need a Tattvadrashta. Those who are able to show you the things as they are. You need such a person called Acharya.
That is Acharya Ramanuja, who lived for 120 years with us and talked about the greatness of God and the places He stays for us. And of course, the places which we need to preserve, protect, and make them the powerhouses for our own benefit. They are those places which are around him here, called 108 Divya Desas. And every day we are trying to understand about them, though not in detail, but a line about them. This is what we are trying to do. And initially it is Lord Sri Ramachandra who came here to make this place as a vibrant one, to enlighten us about the divine presence of God. మొట్టమొదట మన కోసం కోదండరాముడై వచ్చాడు. సాకేత క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆచార్యులని తెచ్చాడు. ఆచార్యుల చుట్టూ తనకుండే అనేక రూపాలని ఆయన ఇక్కడ మన కోసం ప్రదర్శిస్తున్నాడు. ప్రతి రూపంతో ఆయన మనకొక స్ఫూర్తినిస్తున్నాడు. అదే సమతా స్ఫూర్తి. How to live as a human being. This is what he is teaching us. In every avatara he teaches us. From every place he teaches us. So far, out of 108 Divyadesas which are here in our statue of equality, we try to understand about 72 places, 72 Divya Desas. And today we are going to have the Lord on Garuda Vahana in 18 more forms. From 73 till 90. 18 forms he comes for us on Garuda Vahana and appears here so that we can also get inspiration from him with regard to the value of equality. సమతా స్ఫూర్తిని మనం పొందడానికి ఆయన మనకి దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మొట్టమొదట మనకి దర్శనం ఇవ్వబోయే ఇవాల్టి దివ్య దేశం 73, called Tirukkovalur, is the Divya Desam, which is called middle place between Pandya and Tondanadu. Pandyanadu and Tondanadu. This is the middle place, so it is called Nadu Nadu. Nadu Nadu Divya Desangal. That is how they call them. And this is a very famous place where Lord showed his compassion on people who do not know where did they born, how did they born, but because of their concern and devotion, he appeared to them and also made their songs pretty famous, which will be able to reveal everything about the divinity and about the divine power, God. And this is that Tirukkovalur. And the name of the Lord here is called Dehalisa. INR, they call him another name of Lord Krishna,
who takes care of cows. Very interesting place is this. Lord here appears in the Trivikrama form. We know the Trivikrama, right? The Lord became Vamana, went to the king Bali, requested for 3 feet of land, and thus he measured 3 worlds. He measures the earth, the space, and also he measured the Bali also. But it happened long before. But God was so graceful when a great sage called Murukandu requested the Lord to appear in that form after a long time. He heard the story of Lord Trivikrama from the great sage called Bhrugu. And Bhrugu was giving the note of the Lord to him. And he was pretty much fascinated to see the form of the Trivikrama as he measured the whole worlds. And then, when Bhrugu Maharshi explained the whole thing about, the Maharshi Murukandu requested the Lord to appear for him and in the form of tapas. Pleased by the tapas of Murukandu, God appeared in the form of Trivikrama. If you have probably gone to the Divyadesas here, there are few Trivikramas. One is raising the right leg, one is raising the left leg also. And you need to count such forms of the Lord here in the temples and try to understand why he lifted left, why he lifted right also. Because the measurement he done only once. When it is only done once, either it should be right or left, which was raised during those days. But here you see both the legs raised here. In one Divyadesam, he raised left. In another Divyadesam, he raised right. The reason is given here. Get it and try to understand. Try to learn that about it. One thing we need to understand about this Lord, he always respects the యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ ద దేవతాస్. చాలామందికి మనస్సులో రకరకాల భావాలు ఉన్నాయండి. విష్ణువుకి కానీ వైష్ణవులకి కానీ మిగతా దేవతలంటే పడదండి. ఈ భావం చాలామంది తెలుసో తెలియకో కానీ ఈ మధ్య కొంచెం ఇలాంటి ఆలోచనలకి చాలా రకాలుగా ఆజ్యాలు పోస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వాదనలతోటి ద్వేషాలు పెంచుతున్నారు. ఎందుకునో తెలియదు మనకి. కానీ భగవంతుడికి నిజానికి దేవతలలో దేవతలు చేసే కార్యాల మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది, ఆయన వాళ్ళని ఎంతలా ఆదరిస్తాడనేది మనం ఈ దివ్యదేశాల యొక్క చరిత్రని వింటే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తిరుక్కోవలూర్ ఇప్పుడు మనకి దర్శనమివ్వబోయేటటువంటి స్వామి నెంబర్ 1. ఇక్కడ మన దగ్గర దివ్యదేశాల్లో ఆయన 73 తిరుక్కోవలూర్ అని అంటారు దీన్ని. తమాషా ఏంటంటే ఒకసారి దుర్గాదేవి తపస్సు చేస్తే ఆ దుర్గాదేవికి ప్రసన్నుడై ఆవిడకుండే భయాన్ని తీర్చడానికి తన సన్నిధిలోనే ఆవిడికి ఒక స్థానాన్ని కల్పించి ఏర్పాటు చేసుకున్నాడు ఈ స్వామి. అక్కడ స్వామి యొక్క సన్నిధిలో తిరుక్కోవలూరు ఆయనార్ సన్నిధిలో, ఆయనార్ అనే స్వామికి పేరు, ఆయన సన్నిధిలో అక్కడ క్షేత్ర పాలికగా దుర్గాదేవి ఉంటుందండి. అక్కడ రామానుజాచార్యుల వారి కాలంలో ఆ క్షేత్రపు వైభవాన్ని విని ఆ దుర్గాదేవికి బ్రహ్మోత్సవాలు జరిగే ఏర్పాటు చేశారు రామానుజుల వారు. ఆ జరపడం కూడా ఎంత తమాషాగా పెట్టారంటే
స్వామికి ఆవిడ చెల్లెలు దుర్గాదేవి విష్ణుమూర్తికి ఏమవుతుంది? చెల్లెలు. ఎందుకని? ఎలా? మీరు భాగవతం చదివితే మీకే తెలుస్తుంది. భాగవతంలో స్వామి శ్రీకృష్ణుడిగా జైల్లో పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి కనిపించి ఆయన టేక్ మీ టు నందగోకులం అండ్ లీవ్ మీ దేర్, ఏ బేబీ గర్ల్ ఈజ్ ఆల్రెడీ born there, bring her here. This was the instruction given by the Lord. Vasudeva very sincerely followed that. ఆయన కృష్ణుని తీసుకున్నాడు బుట్టలో, నేరుగా తలుపులన్నీ తెరుచుకున్నాయి జైలుకి. బయటికి వెళ్ళాడు. యమునా నది దారిచ్చింది. జాను మాత్ర ఉదకహ ఏయౌ. యమునా నదిలో ఉండేటటువంటి లోతులు ఏమయ్యాయో తెలీదు. నీళ్లు మోకాటి లోటు మాత్రమైపోయినాయి. ఆయన హాయిగా దాటుకుంటూ వెళ్ళిపోయాడు నందగోకులానికి. మధ్యలో ఎవ్వరూ అడ్డురాలా. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నందగోపాలుడు ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ అమ్మాయి పుట్టి ఉంది. అక్కడ ఆ అమ్మాయి పుట్టి ఆడవలేదు, ఇక్కడ ఈయన పుట్టి ఆడవలేదు. అంచేత ఎవడికి తెలియదు. నేరుగా ఈయన వెళ్ళాడు నందగోపుడికి, ఈ పిల్లవాడిని ఇచ్చాడు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఆ పిల్లని తీసుకున్నారు. అప్పుడు ఆ పిల్ల ఏడవల. నేరుగా తీసుకొచ్చి ఆ పిల్లని జైల్లో, ఈ బాబుని అక్కడ పెట్టారు. అక్కడ ఆ పిల్లని తీసుకుని ఈయన జైలుకి వచ్చాడు. The moment he entered the jail, the doors were closed automatic, locks were fixed, and then the baby started crying. అప్పుడు పిల్ల ఏడవడం ప్రారంభించింది. సరే, సమాచారం అందరికీ తెలిసిపోయింది. తర్వాత కంసుడు వచ్చాడు. ఆ కంసుడు పిల్లని ఇలా ఎగరేసి ఇలా కత్తి పట్టేవాడు. దాని మీద పడి ఆ పిల్ల చనిపోవాలి. దట్ ఈస్ హౌ హీ వాజ్ డూయింగ్ ఆల్ ద టైమ్స్. కానీ ఆ పిల్లని ఇలా కాళ్ళు పట్టుకుని పైకి ఎగరేశాడు ఆయన కంసుడు. ఆకాశంలోకి ఎగిరిన పిల్ల 8, 16 చేతులతోటి, 8 చేతులు ఒకవైపు, మరొక 8 చేతులు మరొక వైపు, 16 చేతులతోటి ఆకాశంలో నిలబడి, ఒరే పిచ్చోడా, నన్నేం చేయగలుగుతావురా నాయనా నువ్వు? నీ అంతము చూసేవాడు ఆల్రెడీ వచ్చి ఉన్నాడు సుమా, ఖబర్దార్ అని అలాగ ఆకాశంలో వెళ్ళిపోయింది అంతే ఆవిడ. ఆ తర్వాత తనకి ఆమె చేసినటువంటి ఆ ఉపకారాన్ని విని భగవానుడు ఆమెను స్తోత్రం, అంటే నీకు ఈ లోకమంతా స్తోత్రాన్ని అందిస్తుందో, నిన్ను నేను నా సిస్టర్గా నేను ట్రీట్ చేస్తున్నా, ఎందుకంటే నాకంటే కొద్దిగా ముందొచ్చి నాకు చేయవలసిన కార్యానికి దారి చూపించావు కనుక నువ్వు, నిన్నీ లోకము దుర్గా, కన్యక ఇలాంటి పేర్లతోటి నిన్ను ఆరాధన చేసుకుంటుంది అని చెప్పాడండి ఆయన. ఆ రకంగా కృష్ణుడికి ఆవిడ సోదరైంది. ఆవిడ కృష్ణుడికి సోదరి అంటే మనందరికీ మేనత్త గారు అనమాట అండి. నాన్నగారి యొక్క సిస్టర్ మనకి మేనత్త అవుతుంది కదా. అంచేత దుర్గాదేవి మనందరికీ మేనత్త. ఆ దుర్గాదేవికి అక్కడ క్షేత్రంలో స్వామి స్థానాన్ని ఏర్పాటు చేశాడని తెలిసి రామానుజుల వారికి ముందుగా ఆమె యొక్క సన్నిధిలో బ్రహ్మోత్సవములు ప్రారంభించవలే. స్వామికి వార్షికంగా జరిగే బ్రహ్మోత్సవాలకి పూర్వం దుర్గాదేవికి బ్రహ్మోత్సవాలు జరిపించి అవి పూర్తి అయిన తరువాతనే భగవంతుడు తన బ్రహ్మోత్సవాలు ఆరంభం చేసుకుంటాడండి ఆయన. అంటే ముందుగా మహిళలకి ప్రాముఖ్యాన్నిచ్చి వారికి జరగాల్సిన పండగ పబ్బము గడిపిన తర్వాత అప్పుడు తను చేసుకోవడం అనేది ఈ తిరుక్కోవలూరులో
స్వామికి అది అభిమతమని రామానుజుల వారు ఆ పద్ధతిని ప్రవేశపెట్టారండి అక్కడ. ఇప్పటికి కూడా దట్ ఈస్ ద వే. ద ఫస్ట్ బ్రహ్మోత్సవం గోస్ టు దుర్గాదేవి. కంప్లీటింగ్ దట్ బ్రహ్మోత్సవం, లార్డ్ టేక్స్ హిజ్ బ్రహ్మోత్సవం. వీ నీడ్ టు అండర్స్టాండ్ వైష్ణవులలో ఉండేటటువంటి సర్వదేవత ఆదరణ. అదే మన వికాస తరంగిణికి స్లోగన్ కూడా. ఏది? స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఏమంటాం దాన్ని? అనండి ఒకసారి అందరం. స్వీయ ఆరాధన. మనదేదో దాన్ని మనం ఆరాధించాలి, మిగిలిన వాటిని ఆదరించాలి. రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ బట్ వర్షిప్ యువర్స్, వర్షిప్ యువర్ ఓన్, రెస్పెక్ట్ ఆల్. దిస్ ఈజ్ వాట్ రామానుజ స్వామి ప్రాక్టీస్డ్ అండ్ గాడ్ షోడ్ ద పాత్ ఫర్ దట్. ఆయన మొట్టమొదటి చేసింది ఈ తిరుక్కోవలూర్. అలాంటి దానికి ఒక సుప్రసిద్ధమైనటువంటి స్థానం ఇది. సమతా స్ఫూర్తికి ఆరంభమైనటువంటి స్థానం ఇది. కలియుగానికంటే పూర్వమే ఉంది అక్కడది. యాక్చువల్లీ మీరు ఒక కథ వినుంటారు. ఒక అర్ధరాత్రి వానాకాలంలో ఒక భక్తుడు ఈ ఊరు మధ్యలోంచి వెడుతున్నాడండి. కానీ దట్ నైట్ వాజ్ సో డెన్స్ డార్క్నెస్ అండ్ క్లౌడీ, రెయినీ, not able to see anything around, and the path was so invisible, and he wanted to stay somewhere. ఆ పెద్ద ఆయన ఎవరో తెలియదు, బ్రాహ్మడో తెలియదు, మరొకరో తెలియదు, ఆయన జాతి కులములేవో మనకి తెలియవు. కానీ ఆయన ఇంత వానలో ఎక్కడ ప్రయాణం చేస్తాం, let me take shelter at some place. He knocked the door of some house, and those people opened the door. There was a very small room in front of the house, and they said, okay, if you want some place to stay, go here and stay there. He went and closed the door, but within few moments another person came in the same situation, knocked the same door, but this person now opened the door for that new incomer and said, okay, we both are in the same situation. Come on. When one person is able to sleep, two can sit. ఒకడు పడుకోగలిగిన చోట ఇద్దరు కూర్చోవచ్చు కదా. Come on, let's both adjust. Adjustability, accommodativity is the very nature of a bhakta. And he opened the door and invited him to that room, and both were sitting closing the door. మరి కొద్దిసేపట్లో మూడో ఆయన వచ్చాడండి. మళ్ళీ తలుపు తట్టాడు, తీశారు తలుపు. అతను కూడా సేమ్ సిచ్యువేషన్. ఓకే, నో ప్రాబ్లం. వేర్ టూ కెన్ సిట్, త్రీ కెన్ స్టాండ్, నో ప్రాబ్లం, కమాన్. ముగ్గురు లోపలికి వచ్చారు, తలుపు వేసుకున్నారు. సడన్గా ఇరుకైపోవడం ప్రారంభించిన, ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటున్నట్టు ఫీల్ అయిపోయారు. ఏమిటా నన్ను తోస్తా, నీకు టైం ఇస్తే స్పేస్ ఇస్తే అంటే, నేనెక్కడ తోస్తున్నానండి, నన్ను వీళ్ళే తోసేస్తున్నారండి, మీరు తోస్తానంటే మీరు తోస్తున్నారు. ఎవరిని తోస్తున్నారో తెలియటం లేదు, కానీ పాపం ముగ్గురు ఇబ్బంది పడుతున్నారు. Then one person said, no, this is not right. We need to find out. Probably we thought we three only are there in this room, but seems that there are some other persons also entered somehow. We have to light up a lamp. Come on, let me do something now. But during that midnight, rainy night, who will be giving a lamp? Who will be leaving a matchbox? Who will be giving oil and wicks? And the person said, doesn't matter. I create a lamp. He made the whole
earth as a lamp, all the oceans as the ghee in that. And then he lighted up one lamp called Jnana. But the glow of the lamp is not enough to show something in that room. So the second person said, okay, let me also give a try. నేను కూడా మరొక దీపం వెలిగిస్తానన్నాడు ఆయన. మనస్సును ఒక ప్రమిద చేశాడు, ఆర్తిని దాంట్లో నేతిని చేశాడు, ఆలోచనని ఒత్తులు చేశాడు, తన యొక్క ప్రేమనే ఒక దీపముగా వెలిగించాడు ఆయన. మూడవ ఆయన తెలివైన ఆయన. లైట్ సరిపోయిందండి, పర్వాలేదు, నేను చూస్తాను ఇదేమిటో అని ఇద్దరు భుజాల మీద చేయి వేసి ఆయన పైకి లేచి చూశాడు. కనిపించిందండి, కనిపించి. ఐ ఫౌండ్ ద వన్ హూ పీప్డ్ ఇన్ టు దిస్ రూమ్. హూ ఇస్ దట్? తిరుకండేన్ பொன்மேனி கண்டேன், திகழ் மறுகண் அணிநிறமும் கண்டேன். I saw something. I saw Mahalakshmi on the chest. I saw the golden aura. I saw the clouds like blue foam. And I saw beautiful eyes of that Lord. And he is none else than Lord Sriman Narayana. He is the one who entered with all his subjects. Narayana never comes alone, right? దేవుడు ఎప్పుడైనా ఒక్కడొస్తాడా? ఆయన వచ్చాడంటే ఆయనతో పాటు ఓ పెద్ద పటాలం అంతా ఉంటుందండి. గరుత్మంతుడు ఉంటాడు, అమ్మలు ఉంటారు, నిత్యసూరులు ఉంటారు, ముక్తగణాలు. ఇంతమందితోటి ముగ్గురు భక్తులు చేరితే వాళ్ళ మధ్యలో వచ్చి కూలబడ్డాడు ఆయన. ఇరుకైపోక ఏం చేస్తుంది? ఒకళ్ళనొకళ్ళు కుమ్మేసుకోక ఏమవుతారు? భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలిగింది వారికి. ఒక రకంగా ఆయన బయటి ప్రపంచాన్నంతటిని దీపం చేస్తే, మరో ఆయన లోపలి ప్రపంచాన్నంతటిని దీపం చేశారు. సాక్షాత్కారం దైవానిది వారికి కలిగింది. అది కలిగించిన స్వామి దేహలీసుడు మన ముందర ఉన్నాడు. ఇక్కడ దేవతలందరూ శ్రద్ధ కలిగినటువంటి పరమ భాగవతోత్తములే అని నిరూపించినటువంటి స్వామిని రామానుజాచార్యుల వారు సుప్రతిష్ఠితం చేస్తే, ఇక్కడ మన దివ్య సాకేతంలో 73వ దివ్య క్షేత్రంలో ఆయన వేంచేసి ఉన్నాడు. ఆ స్వామిని మనం అందరం కూడా సేవిద్దాం. ఆయన మంత్రాన్ని ఒకసారి మనందరం చెబుదాం. లెట్ us chant his divine mantra. ఓం. చక్కగా చేతులెత్తి చెప్దాం మంత్రాన్ని. కోవలూర్పురవాసాయ, కోవళూర్పురవాసాయ, పుష్పవల్లీ సమేతాయ, పుష్పవల్లీ సమేతాయ, దేహలీశాయ నమః, దేహలీశాయ నమః. Then coming a very, very richest form of the Lord, the most richest in the world. Now everybody came to understand his wealth and became very, very popular nowadays. Who is that guy? ఎవరండి ఈ మధ్యన ప్రపంచం అందరికీ తెలిసిన చాలా డబ్బున్న దేవుడు? తిరుపతి వెంకన్న కంటే డబ్బున్నవాడు అనంత పద్మనాభస్వామి ఈజ్ హియర్ నౌ ఫర్ us. తిరువనంతపురం అంటాం, త్రివేంద్రం అని పిలుస్తారు దాన్ని. అక్కడ అనంత పద్మనాభస్వామి. మన ఆళ్వార్లలో వన్ ఆఫ్ ది ఆళ్వార్స్ ఇస్ కులశేఖర. హీ వాజ్ ద రూలర్ ఆఫ్ దట్ ప్లేస్ వన్స్ అపాన్ ఏ టైమ్, అండ్ హీ వాజ్ the family deity for this princely family.
And even today, it is that princely family who is the trustee of this Travancore Devaswam, Ananta Padmanabha Swami. Even today, after listening to the bell sound of this Lord, after the Rajabhogam is offered, they take food in their home, it seems. ఇదివరకు మన ఊళ్ళలో కూడా అలా ఉండేదండి. When we had temples in our villages, when the Rajabhogam is offered to the deities in the temple and they ring the bells, then only we used to eat food in our homes. We used to serve food to the people. That was a concern for us in those days. And of course, things have been changed a lot now. But doesn't matter. But here, it is Bilva Mangala, a great devotee called Leela Sukha, is the one for whose sake this Lord appeared. He did a great penance for the grace of Lord. And he said, Lord, I want to have your darshan. Please bless me. And then Lord showed him a very huge form. And then he requested, Prabhu, I just can't see this much of bigger form. Please make it visible so that I can also have the darshan. And then he was directed to go to a specific place where he will be available. That's how this Lord Ananta Padmanabha Swami took his form, and who is showing the Samatha, Spurti. The message of equality was so strong where he gives, he treats all the devatas, all the rishis, and all the human beings very equal. He says that everybody equal for me. They can have my darshan. His form is so wide, like 21 feet. And he organized 3 doors there. At first door, we can have the darshan of his lotus feet for us, the human beings. And at the navel, where he creates the whole universe, he made that place for rishis to have the darshan. At the face, he got another door, which is meant for devatas to have the darshan of the Lord. అందరికీ సుర నర తిర్యగ్జాతులందరికీ కూడా నన్ను సేవించే అధికారం ఉన్నది. అందరికీ కూడా నా ముందు సమానతే ఉంటుంది అనేది నిరూపించినటువంటి స్వామి అనంత పద్మనాభ స్వామి. ఆ దివాకరుడు, బిల్వమంగళుడు అనేటటువంటి మహానుభావుడు, ఆయనకి లీలాసుకుడు అని అంటారు, ఆయన్ని దివాకరుడు అని కూడా అని అంటారు. మహానుభావుడు, పరమభక్త శిఖామణి. ఆయన కోసం వచ్చినటువంటి స్వామి ఈ అనంత పద్మనాభ స్వామి మన కోసం ఇప్పటికి కూడా దర్శనమిస్తూ ఉంటాడు. మన ఆళ్వార్స్ సింగ్ ద గ్లోరీస్ ఆఫ్ దిస్ లార్డ్. కడై తలై సీక పెత్తాల్ కడువినై కడయలాం. ఈయన యొక్క ద్వారం ముందర మన కోసం వచ్చిన భగవంతుడి యొక్క సన్నిధిలో కాస్త తుడిచి శుద్ధి చేసినా మన జన్మల పాపాలన్నీ మనం తుడిచేసుకోవచ్చును. భగవంతుడు మన కోసం అంత దయాళువై ఉంటాడు. ఆయన మనకి ఆలయాలకు వెడితే చెత్త పోయడమే వచ్చు తప్ప తొడవడం చేత కాదండి. మనకి చాలామందిని మనం చూస్తుంటాం, ఇలా పొట్లాలు కట్టి పట్టుకొస్తుంటారు పుష్పాలు ఫలాలు. దేవుడి దగ్గర రాగానే ఆ పొట్లం విప్పేసి కాగితం అటు పక్కన పారేసి, దారం ఇటు పక్కన పారేసి, పుష్పాలు దేవుడి దగ్గర పారేసి, అమ్మయ్య అయిపోయింది నా భక్తి అనుకుంటారు. మనము ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆలయాన్ని కాస్త తుడిచిన, శుద్ధి చేసిన, అక్కడ ఏమాత్రపు సేవ చేసిన జన్మల పాపరాశిని మనం తుడుచుకొనవచ్చును, తొలగించుకోవచ్చునని పాడతారు ఈ స్వామి దగ్గర. ఆ స్వామి యొక్క దివ్య మంత్రాన్ని ఒకసారి మనం అందరం చెబుదాం.
ఓం ఓం శ్రీ అనంతపురవాసాయ శ్రీ అనంతపురవాసాయ శ్రీహరిలక్ష్మీ సమేతాయ శ్రీహరిలక్ష్మీ సమేతాయ అనంత పద్మనాభాయ నమః. అనంత పద్మనాభాయ నమః. గోవింద గోవింద. Now coming another divine form of the Lord called Ashtabhuja Swami Adikesava. He is from Kanchi Divyadesas. Now from Kerala, once just we entered the Kanchi Divyadesas. We came to Trondamandalam. From Nadunadu to we went Kerala once and again come back to Kanchi. This Lord is called Ashtabhuja Swami. When Brahma was performing yagams to regain his Vedic knowledge, and he was facing many problems. Once there was a Sarabha, a very powerful animal, probably cruel than the lion, was disturbing the yagam of four-headed Brahma when he was performing the yagams in Kanchipuram area. And Brahma was not able to control that. And then he prayed for the grace of Lord. And Lord has taken a form with 8 hands and controlled that Sarabha and eliminated that. And then when Brahma prayed to the Lord to appear in the same form, even for the future generations, the Lord accepted this form called Ashtabhuja Swami. Let us chant his name and his mantra. Om ఓం Ashtabhuja అష్టభుజ Kshetravasaya క్షేత్రవాసాయ Alarmel Manga Sametaya అలర్మేల్ మంగా సమేతాయ Adikesavaya Namaha. ఆదికేశవాయ నమః. And this is another Divyadesam among Kanchi Divyadesas. There are about 16 Divyadesas in and around Kanchipuram. And Lord Deepa Prakasha is the one whom we are now having the darshanam, who is showering his grace on us. And again, this Lord also appeared in the same area for the sake of the four-headed Brahma. When he was performing a yagam, but it seems his very spouse was a little bit upset because he came in a hurry to perform the tapas, the yagam, not inviting his spouse Saraswati. మీ అందరికీ తెలుసును, ఆడవాళ్ళని మర్యాదగా పిలవకపోతే ప్రళయాలు తయారవుతాయి. If women are not properly respected, that's it. The sky falls, earth goes, everything becomes mess. పాపం సరస్వతీ దేవి గారికి అట్లానే కోపం వచ్చింది. ఆవిడ రకరకాలైనటువంటి ప్రయత్నాలతోటి బ్రహ్మగారు సంకల్పం చేసి చేస్తూ ఉండేటటువంటి యాగాన్ని అడ్డాలని ప్రయత్నం చేస్తూ ఆవిడ ఒక అంధకాసురుణ్ణి సృష్టించిందట. పాపం బ్రహ్మగారికి ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మగారు ప్రార్థన చేశారు భగవంతుణ్ణి, స్వామి
నీ కృప కోసం చేసేటటువంటి ఈ కార్యానికి ఈ చీకటి ఇట్లా నన్ను బాధిస్తోందయ్యా, తొలగించుకో లేకపోతున్నా, నన్ను కరుణించమని ప్రార్థన చేస్తే భగవంతుడు ఆయన పరంజ్యోతి స్వరూపుడు కదా. అండ్ దట్ లార్డ్ appeared for the four-headed Brahma and dispelled the darkness, and then the Andhakasura was eliminated by the Lord, by which the Brahma was able to perform the yagam with all perfectness. And then Brahma requested that Lord to be in that form for us. Anybody wants to dispel any kind of hurdles, this Lord is the one who helps them in achieving their goals. Let us chant his divine name. Om ఓం Tiruttankapuravasaya తిరుత్తంకాపురవాసాయ Marakatavalli Sametaya మరకతవల్లి సమేతాయ Deepaprakashaya Namaha. దీపప్రకాశాయ నమః. Now we are having the darshan of Lord Narasimha Swami, who blesses us with mukti. Mukum dadati iti mukundaha. So he is Mukunda Narasimha Swami. When a great sage called Hema Maharshi did the penance and requested the Lord to appear for him, and Lord appeared in the form of a Narasimha for the sake of that Hema Maharshi. For the sake of four-headed Brahma also, to remove all his hurdles, Lord appeared in the form of this Narasimha Swami. Our alvars sing the glories of this Lord, and of course all these Divya Desas, so beautiful. And we have to read and understand them. Let us chant his divine mantra. And his place is called Tiruvelukkai. Om ఓం Velukkupuravasaya వేళుక్కుపురవాసాయ Velukkavalli Sametaya వేళుక్కవల్లి సమేతాయ Di Mukunda Narasimhaya Namaha. ముకుంద నారసింహాయ నమః. Govinda. గోవింద. And the Divya Desam Padagam is another very beautiful Divya Desam, and the Lord here shows his accessibility to anyone. భగవంతుడిలో ఉండే అద్భుతమైన గుణం సౌలభ్యము అని అంటారు. సులభుడై ఉండుట. Not only that, and he was very much fascinated towards his own devotees. ఆశ్రిత వాత్సల్యము అని అంటారు. Because of that quality, when Pandavas requested him to take their message to Kauravas, Lord Krishna so graciously accepted their request and went to the court of Kauravas. And we know the story very well. Lord accepts the requests of the devotees no matter what they are. And thus he gained a name called Pandava Duta. He feels proud of keeping it as his name also.
Sometimes, we may be doing some kind of service like that. But then we don't want to make it more public. But Lord feels it's proud to say that I have accepted the request of my devotees like Pandavas. And he accepted the request of Pandavas in going to Kauravas to make the deal perfect. And he tried, of course, his best. And thus his name became Pandava Duta. And Vaisampayana, the great sage, was explaining the story to Janamejaya, the king. Among the audience, there was a sage called Haritha also. We talked about this Haritha, who composed a work called Haritha Samhita, also was there among them. By hearing this, he was very much fascinated to see the form he showed during that time when Kauravas wanted to tie him, throwing him into a pit underneath the chair that was organized for sitting in the court for Krishna. And he not only saved himself, but also he saved Pandavas. And the sage Haritha requested the Lord, can you show me that form once, please? నువ్వెట్లా ఆ వేళ నీ రూపాన్ని దర్శింపచేసి పాండవులని రక్షించి కౌరవులని దండించావో ఆ విశ్వరూపాన్ని ఒక్కసారి చూడాలనుకుంటున్నానయా. Lord was very much pleased and blessed him with this form called Pandava Duta, and the place name became Padaham. Let us chant his name. And this one is very much famous for his compassion towards his devotees. ఆశ్రితుల యందుండే వ్యామోహానికి ప్రతీకమైనటువంటి క్షేత్రం ఇది. ఆయన యొక్క మంత్రాన్ని మనం చెబుదాం. ఓం ఓం పాడగ క్షేత్రవాసాయ పాడగ క్షేత్రవాసాయ రుక్మిణీ సత్యభామా సమేతాయ రుక్మిణీ సత్యభామా సమేతాయ పాండవదూతాయ నమః పాండవదూతాయ నమః. గోవింద గోవింద. Now we are getting the grace of Lord in another form called Jagadishwara, and the place he stays is called Niragam. This is also one among 16 Divyadesas of Kanchipuram. And here, Markandeya was explaining about how he witnessed that the Lord Mahavishnu is the one who absorbs the entire universe into his stomach and then brings everything from the stomach all just by himself with no support from anybody else. So he is called Adi Karana, Jagadishwara. The other day our Rangaramanuja Swami was explaining to us, there will be a few causes for any object to shake a form. Like if you want a pot, you need mud, clay paste, and a few wheels, and some sticks, and a person to do that. Then only you can get a pot. All these are called with different names. They have different names, like the clay is called raw material cause, it becomes. దాన్ని ఉపాదాన కారణం అంటారు దాన్ని.
చెయ్యాలని అనుకునేవాడు ఉంటాడు, వాడు ఉంటేనే అది తయారవుతుంది, లేకపోతే మట్టున్నా చక్రాలున్నా కర్రలున్నా ఏం కావు. చెయ్యాలనుకునేటటువంటి ఆ వ్యక్తిని నిమిత్తం అంటారు, నిమిత్త కారణం, కాజేషనల్ కాజ్ అంటారు. దానికి అతనికి సపోర్ట్ చేసేటటువంటి కొన్ని మెటీరియల్ ఉంటుంది, చక్రాలు, ఇలా తిప్పే కర్రలు, షేప్ ఇచ్చేవి, అవన్నీ సహకారి కారణాలు అంటారు. ఇంత విశాల ప్రపంచం, మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్, vast universe with so many innumerable galaxies. Who made all these things? ఇవన్నీ ఎవడు తయారు చేసిందండి? వాడికి ఎంతకాలం పట్టింది, ఎంతమంది సపోర్ట్ ఉంది, ఎన్ని వస్తువులు సపోర్ట్ తీసుకున్నాడు? నథింగ్ వాజ్ దేర్. దేర్ ఇస్ ఓన్లీ వన్, దట్ ఈస్ లార్డ్ మహావిష్ణు. నో అదర్ సపోర్ట్, నో అదర్ కాజ్. He is the cause, He is the raw material, He is the supporter. All the three causes are just Him alone, nothing else. This was what He showed to Markandeya. And that Markandeya explained all these things to a great devotee called Akrura. And Akrura was not able to, contain by himself. And he wanted to see that beautiful form of the Lord. And then he did a penance. Pleased with the penance of the Akrura, Lord showed his form like this Jagadishwara. And Akrura built the temple there near Kanchipuram. And he is here in our statue of equality, having the number 79, and the place is called Niragam. Let us chant his name. The mantra: Om ఓం Niragapuravasaya నీరకాపురవాసాయ Nilai Mangai Lata Sametaya నిలయమంగళతా సమేతాయ Jagadishwaraya Namaha. జగదీశ్వరాయ నమః. ఇందాక మేము మీకు చెప్పాం, వైష్ణవులకి శివుడంటే పడదండి, పార్వతి అంటే పడదండి అని చాలామంది పాపం నోట్లో నాలుకుంది కదా అని చాటుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలుసునో తెలియదో మనకి తెలియదు. ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ స్వామి తనకుండేటటువంటి ప్రేమ వాళ్ళ మీద ఎంతటిదో చూపడానికే ఏర్పడ్డ స్వామి. ఈయన నిలా తింగళ్ తుండం అనే దివ్య క్షేత్రానికి చెందినటువంటి పూర్ణచంద్ర ప్రభా స్వామి ఈయన. ఆయన చరిత్ర వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. కాత్యాయన మహర్షి యొక్క కుమారితే కాత్యాయని. ఆమె పరమశివుణ్ణి భర్తగా పొందాలి అని కోరుకుంది. తండ్రి ఆజ్ఞతోటి తపస్సు చేసింది. ఎక్కడ? ఆ ఊళ్ళోనే ఒక శ్రీహరి దేవాలయం ఉన్నది, పెద్ద ఆలయం. ఆ ఆలయంలో ఒక ఆమ్ర వృక్షం ఉన్నది. ఆమ్రం అంటే మామిడి. ఒక అందమైనటువంటి మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టు కింద కూర్చుని ఆవిడ తపస్సు చేయడం ప్రారంభించింది. అయితే అక్కడ ఒక నది ప్రవహిస్తోంది. ఆ నదీ తీరంలో ఆవిడ ఇసుకతోటి లింగాలు తయారు చేసుకునేది, పూజలు చేసేది. దానికి సైకత లింగం అని అంటారు. ఇసుకతోటి సైకతం అంటే ఇసుక, సైకతమే జస్ట్ శాండ్. దాంతో లింగాకృతిలో చేసి ఆరాధన చేస్తూ ఉండేది ఆవిడ. కానీ పరమశివుడికి
ఈవిడికి ఉండేటటువంటి ప్రేమ ఎంతటిది పరీక్షించాలని అనిపించింది. ఇలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగాయి. ఒకసారి పార్వతీదేవి తపస్సు చేస్తుంటే పరీక్షించడానికి శివుడు అక్కడికి వచ్చి ఒక ఋషిలాగా పెంచండి స్వామి, ఒక ఋషిలాగా వచ్చి, ఏమిటి పెద్ద తపస్సు శివుడి కోసం చేస్తున్నావు, బిచ్చగాడు, ఏనుగు చర్మం కట్టుకు తిరిగేవాడు, బూడిద పూసుకునేవాడు, ఆయన నువ్వు వివాహం చేసుకుని ఏం సుఖపడతావో అని ఇట్లాగా హీ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ హిమ్. హీ స్టార్ట్ క్రిటిసైజింగ్ హిమ్ ఓన్లీ టు టెస్ట్ ద డివోషన్ ఆఫ్ పార్వతి. కాళిదాస మహాకవి కుమార సంభవం అనే ఒక కావ్యమే రాశాడు దాని గురించి, పెద్ద కావ్యం. సరే, దానికి ఆవిడ సమాధానం చెప్తుంది, ఆయన యొక్క ప్రేమని పొందుతుంది అనేది తర్వాత కథ. అట్లాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా జరిగింది. కాత్యాయని తపస్సు చేస్తోంది, కానీ ఆ కాత్యాయని తపస్సుని పరీక్షించడానికి పరమశివుడు ఎన్నెన్నో రకరకాలైనటువంటి అవరోధాలు సృష్టించాడు. అగ్నిని సృష్టించాడు, జల ప్రవాహాన్ని సృష్టించాడు, ఆవిడ చేసుకున్నటువంటి పూజ అంతా కొట్టుకుపోయేటట్టు చేశాడు, అగ్ని తయారు చేశాడు, అంతా మొత్తం ఆ ప్రాంతం అంతా దగదగదగ భగభగ మండేటట్టుగా చేశాడు. ఈవిడ ఎంతవరకు తట్టుకుంటుంది, శమింప చేసుకుంటుంది చూద్దామని పార్వతీదేవికి పాపం ఆవిడ ఏం చేయగలుగుతుంది? శ్రీహరిని ప్రార్థన చేసింది. ఆవిడ తపస్సు చేసేది శ్రీహరి సన్నిధిలోనే చేస్తోంది ఆవిడ ఆ తపస్సుని. ఆయన్నే ప్రార్థన చేసింది, హే భగవన్, నాకేమిటి ఈ రకమైనటువంటి కష్టాలు, తొలగించి నన్ను కాపాడే బాధ్యత నీదేనా? యోగక్షేమం వహామి అని నువ్వే కదయ్యా చెప్పావు, కనుక నాకు వచ్చే కష్టాల నుంచి నన్ను గట్టెక్కించవయా అని ఆవిడ ప్రార్థన చేస్తే, ఆవిడ ప్రార్థనకి భగవంతుడు ఆవిడికి ఈసారి ఆ గంగా ప్రవాహాన్ని యొక్క పూజా స్థలాన్ని పాడు చేయడానికి వచ్చినప్పుడు 2 సైకత లింగాలని 2 చేతులతోటి పట్టుకుని నిలబడు అని ఆయన ఒక సూచన ఇచ్చాట. ఆవిడ అలా చేసేటప్పటికీ ఆ గంగ కాస్త వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆవిడ యొక్క క్రియాకలాపానికి అవరోధం లేకుండా హాయిగా చేసుకోగలిగింది. పరమశివుడికి ఆనందం కలిగింది. సరే, తన చెల్లెలికి ఆనందం కలిగించాను కదా, మరి చెల్లెలికి పరమశివుడితోటి వివాహం జరిపించి ఏదైనా కొంచెం కట్నం గట్ట ఇవ్వాలి కదా వాళ్ళకు ఉండడానికి అని భగవంతుడు తాను ఉండేటటువంటి ఆలయాన్ని ఆవిడికి గృహంగా తాను ఇచ్చేశాడు. ఆయన తన గృహాన్ని ఆవిడికి ఇచ్చేశాడు. ఆయనకి తన మందిరాన్ని ఆవిడికి పూర్తిగా అందించి, ఆ మందిరంలోనే ఆమ్రవృక్షం క్రింద ఆవిడ తపస్సు చేసుకున్నది కనుక అక్కడ ఉండేటటువంటి స్వామికి కూడా ఏక ఆమ్రేశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు అయ్యాడు. అయిన తర్వాత ఆయన ఏక అంబరేశ్వరుడు కాదు, ఆమ్రవృక్షం క్రింద తపస్సు చేసిన ఆవిడికి కరుణించి ఆయనతోటి వివాహం జరిపించినటువంటి స్వామి యందు ఉండే కృతజ్ఞతతోటి పరమశివుడు అక్కడ ఏకామ్ర ఈశ్వరుడని పేరు పెట్టుకున్నాడు. ఆయన ఆ ఉండేటటువంటి ఆలయం అది విష్ణువు యొక్క మందిరం. అది దాన్ని ఆయన పార్వతీదేవికి అలాగే తన బావమరిది గారికి కట్నంగా ఇచ్చేశాడు ఆయన. అయితే పార్వతీదేవి ప్రార్థన చేసింది, స్వామి నువ్వు నాతోటి ఎప్పుడైనా కష్టం వస్తే కాస్త కాపాడటానికి రక్షకుడిగా నువ్వు ఉండాలయా అని. కానీ తానుంటే మళ్ళీ ఆ స్థానానికి ఇబ్బంది అవుతుందనంటే, నో, నువ్వు ఏ రూపంలోనైనా సరే ఇక్కడ ఉండు, నన్ను కాస్త కాపాడుతూ ఉండు అని ఆవిడ చేసిన ప్రార్థనకి అంగీకరించి అక్కడ ఒక కళామాత్రంగా ఒక స్తూపం మీద మాత్రమే నేను ఉంటాను అని ఆయన తన యొక్క ఉనికిని అక్కడ ఒక స్తంభానికి పరిమితం చేసుకుని ఉండిపోయాడు. ఆయన
ఏకాంబరేశ్వర ఆలయం మనం కాంచీపురానికి వెడితే ఇవాళకి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఆ స్వామికి నిలా తింగళ్ తుండం అనేటటువంటి స్థానంగా దాన్ని ఆళ్వార్లు కీర్తన చేశారు. ఇది మనకి అక్కడ క్షేత్ర మహాత్మ్యం తెలియచేస్తోంది. భగవంతుడికి వాళ్ళ మీద ఉండేటటువంటి వాత్సల్యం అంతటిది. ఆయన యొక్క మంత్రాన్ని మనం చెబుదాం. ఓం ఓం నిలాతింగళ్ నీలాతింగళ్ నిలాతింగళ్ నీలాతింగళ్ తుండవాసాయ తుండవాసాయ అనుపమ నాయికా సమేతాయ అనుపమనాయికా సమేతాయ పూర్ణచంద్ర ప్రభాయ నమః. పూర్ణచంద్రప్రభాయ నమః. ఆయనకి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చిన తర్వాత ఆయనకి ఇప్పుడు ఇక్కడ స్వతంత్రంగా ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ ఆయన మనకి స్వతంత్ర స్వరూపుడై సాక్షాత్కరిస్తున్నాడు 80వ సంఖ్య కలిగిన దివ్య దేశంలో. మరొక అద్భుతమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శించబోతున్నాం. కాంచీ దివ్య క్షేత్రాలలో ఒకటైనటువంటి ఊరగం అనేటటువంటి క్షేత్రం 81. ఇఫ్ యు విజిట్ ద టెంపుల్ హియర్, you will be surprised to see the divine form of the Lord as Trivikrama, measuring the whole universe, where he raises his left foot high, which is natural, right? 3 అడుగులు కోరితే ఒక పాదంతో భూమిని కొలిచాడు, రెండవ పాదంతో ఆకాశమును కొలిచాడు. మొదట భూమిని కొలిచేటప్పుడు కుడి పాదమే మోపి కొలుస్తాడు. కనుక రెండవది ఆకాశాన్ని కొలవాలి అంటే డెఫినెట్లీ హీ హ్యాస్ టు రైజ్ హిజ్ లెఫ్ట్ లెగ్ అప్. సో దట్ ఫార్మ్ వీ కెన్ సీ హియర్ as raising his left leg to measure the upper worlds. But then why the left he raising here, but in some other places why right leg is raised? That you have to see. You have to read the story of the temple. You have to visit the temple and read the story here. Then you can understand why he raises his right also at times. When Bali Chakravarti also was measured by the Lord with his 3rd foot, Bali went to Patala and then he requested the Lord, "Oh Lord, you are so compassionate to bless me with a full powers in this divine place called Rasatala, but I was not blessed to see when you are measuring the whole universe. Can you bless me, please?" And then for his sake, the Lord appeared in that form here in this place. First of all, when he requested, he happened to show his form as Adisesha in that divine place called Rasatalam. And then he brought him up and showed his form in this divine place also. And this place is called Uragatan, Jagad Vikranta Bhagavan. But when Bali asked the Lord, "Let everybody be blessed to see this form," then he appeared as Jagad Vikranta for the sake of Bali. Even today, he appears in the form of Adisesha because that's a form he has taken for the sake of Bali. If you go to the 81 temple, we can see Adisesha also on the side, which actually he showed to the Bali
when he was taken to Rasatalam. And here is that the name of that place also became Seshapuram. And this place is called Uragam in that language. Let us chant his name. Om Om Seshapura Vasaya Seshapuravasaya Amrutavalli Sametaya Amrutavalli Sametaya Jagadvikrantaya Namaha. Jagadvikrantaya Namaha. This Lord blesses with the children. All that we need to offer him some payasam, and he'll be pleased. And he's the one eliminates the Naga dosha also for the people whoever are interested in that. And now we are enjoying the divine grace of the Lord in the form of Yadhoktakari. Follows the instructions of the devotees. Whatever he said, he did it. A day before, we explained the story of Tirumalizai Alvar from our Yagasala in the morning. Tirumalizai Alvar is called Bhakti Saraswami, one among 12 Alvars. And this Lord was very much liking that Tirumalizai, though he was a downtrodden person. But he blessed him with all the powers. And that Bhaktisara was also very great devotee. He never abused those powers, nor he ever used them for his own sake. And such a great person, Bhaktisara, whatever instructed, this Lord followed. When the ruler of that place wanted to excommunicate the Bhaktisara's disciple called Kanikrishnan, and then he was, about to leave the place and asked Guruji, the king wanted me to quit the place, so I'm going. And then the Bhaktisara said, okay, if the king is such a great person, let him enjoy. And when you go, I can't just, leave you like that. So let me also just go along with you. And when Bhaktisara wanted to leave that place, the Lord of that place, whom we are seeing right in front of us, said, who appears there for us in a reclining form on Adisesha, also wanted to pack his bag and baggage and wanted to follow the Bhaktisara Alvar, Tirumalizai Alvar. And then if God goes, we know what happens. That everything was, became like Turkey now. Probably all of you must be knowing what's happening in Turkey. How many people you know that? There was a big earthquake. More than thousands, 6,000 people, or still more. And many, many thousands of people are still suffering. Some people died, some people found under the debris. But many thousands of people are now in hospitals, taking the treatments. Our country also is supporting generously for the cause. Let's all pray for such people. Let's be, more generous in supporting such causes. When Lord is not happy, all these kind of things happen, my friends. Remember. So the Lord wanted to go, to leave that place. And then the king was, shaken and came to the Lord and requested, oh Lord, why are you leaving? The Lord simply said, my devotee is going, so I can't just stay here.
And then a king went to Bhakti Sara and said, hey, great devotee, hey Bhakti Sara Swami, why are you leaving? Please don't go. And he said, no, my disciple is going. I can't be away with him. And when he saw the devotee is only the one whom this king ordered to quit the place. And then what he has to do? He went to that Kani Krishnan and said, sorry, I'm so sorry, my friend. Don't go. Please come back. And then he sought the permission from his guru, Bhakti Sara. And then the guru said, when he wants to come back, come on. And then he came back. Bhakti Sara came back. Then God asked him, hey, what should I do now? Oh, come on, you also come back. And again, organize your bed. That's okay. మళ్ళీ నీ పెట్టి బెడ్డింగ్ పరుచుకోయా. మళ్ళీ ఆయన చెప్పినట్టుగా విన్నాడట. సొన్న వర్ణం సెయ్యం పెరుమాళ్. చెప్పినట్లు విని ఆచరించే స్వామి ఆయన. ఆయన చెప్పినట్టు మనం వినడం కాదండి, భక్తులు చెప్పినట్టు ఆయన వింటాడట. ఈ క్షేత్రానికి పేరు తిరువెక్క. అక్కడ స్వామికి పేరు యథోక్తకారి అని అంటారు. కాంచీపురం దగ్గర ఉండే దివ్య దేశాల్లో ఈయన ఒక మహానుభావుడు. మన ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో 82వ సంఖ్యలో ఆయన వేంచేసి ఉన్నాడు. Let us chant his mantra, who shows compassion irrespective of what the birth of his devotees is. Om Vekkapuravasaya Vekkapuravasaya Komalavalli Sametaya Komalavalli Sametaya Yadhoktakarine Namaha Yadhoktakarine Namaha. Now we are witnessing the Lord who bestows good knowledge to the devotees. He gives us great knowledge if we wish. All that we need to keep our channels open. If you close all your channels, he won't be able to help you. మనం మన చెవులు కళ్ళు మూసేసి కూర్చుంటా ఉంటే పాపం దేవుడు ఏం చేయగలుగుతాడండి? కానీ మనం కనుక మన హృదయాన్ని తెరచి పెడితే అన్ని రకాల క్షేమాన్ని మనకు కలిగించగలిగినటువంటి స్వామి కరుణాకర స్వామి ఇప్పుడు మన ఎదుట నిలబడి ఉన్నాడు. స్వామి, ఈ స్వామి ఉలగాళంద పెరుమాళ్ అని అంటారు ఈయన్ని. మన కోసమని గర్గుడనే మహర్షి చేసిన తపస్సుకి ఫలితంగా కరుణాకరుడై దర్శనమిచ్చాడు ఈయన. కరుణాకరుడు చేసిన తపస్సుకి, కరుణాకరుడిగా గర్గుడు చేసిన తపస్సుకి మెచ్చి ఇచ్చాడు కనుక ఆ గర్గ అదే కారఘ అయింది తమిళంలోకి వచ్చేటప్పటికి. తమిళంలోకి వచ్చేటప్పటికి ద్విత్వాలు సంయుక్తాలు అక్షరాలు ఉండవండి తమిళంలో. అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని చక్కగా హాయిగా విడదీసేసి చదువుతారు వాటిని. ప్రకృతి, మనకందరికీ పదం వచ్చిన ప్రకృతి వికృతి అని, కానీ అది తమిళంలోకి వచ్చేప్పటికి పిరకిరుది అవుతుంది. అది చక్కగా హాయిగా అక్షరాలన్నీ కూడా విడదీసి నేరుగా మంచిగా చదువుకుంటారన్నమాట, శ్రమ లేకుండా. అలాగే గర్గ మహర్షి అంద అనుగ్రహంతో వచ్చిన స్వామి కనుక ఆయన ఉండే ప్రాంతానికి కారఘం అనేటటువంటి పేరైంది. ఆయన కరుణాకరుడు అనేటువంటి మహానుభావుడు అయ్యాడు. నిజానికి ఈయన కంచీపురంలో ఉండే ఉలగళంద పెరుమాళ్ అనే క్షేత్రంలో ఒక మూల ఉన్నారు. ఈయన చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా ఒకనాడు ఉండేది. కానీ మనకి చరిత్రలో ఏమైందో తెలియదు, ఎప్పుడైందో తెలియదు. ఆ క్షేత్రానికంటూ ఒక ప్రత్యేకత కోల్పోయింది. మళ్ళీ ఇక్కడ
మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ స్వామి మన యందు చూపిన అనుగ్రహ విశేషంతో ఈ కరుణాకరుడు స్వతంత్ర ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని మనకి సాక్షాత్కరిస్తున్నాడు. ఆయన మంత్రాన్ని మనం చెబుదాం. ఓం ఓం కారకపురవాసాయ కారకపురవాసాయ పద్మామణివల్లి సమేతాయ పద్మామణివల్లి సమేతాయ కరుణాకరాయ నమః. కరుణాకరాయ నమః. We need to understand, though a few places having great history behind them, but disappeared in the flow of time, and the history is now gone to extinct. There are such places. But it is the grace of Ramanujacharya Swami which brought them back to existence. This is also one among such great places called Karvanam, and the Lord is called Navanita Chora. And the history says the Mangala Gauri, praying this Lord, got Lord Mahasiva as her spouse. మంగళ గౌరికి పరమశివుణ్ణి వివాహం చేసుకునే సౌభాగ్యాన్ని కలిగించినటువంటి పెరుమాళ్ళు ఈయన కూడా అని మనకి చరిత్ర చెప్తోందండి. పుష్కల విమానంలో ఉండేటటువంటి ఈ స్వామి కాంచీపురంలో ఉండే ఉలహళంద పెరుమాళ్ సన్నిధిలో ఈయన కూడా పాపం ఒకడిగా అక్కడ చేరి ఉన్నాడు. ఆయనకంటూ ఉండే స్వతంత్రాలయం చరిత్రలో ఏమైందో మనకి తెలీదు. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం విడిగా కనపడటం లేదు. ఆయనకు కూడా ఇక్కడ మన రామానుజ స్వామి వారి యొక్క ఉదార హృదయ విశేషం చేత స్వతంత్ర ఆలయం ఏర్పడి మళ్ళీ తన యొక్క ఉనికిని ఆయన లోకానికి చూపగలిగే ఒక అవకాశం ఏర్పడింది ఈ స్వామికి. మనకి చరిత్ర చెప్తోంది, ఈ స్వామిని ఆరాధన చేసినట్లయితే వివాహం కాని పిల్లలకి మంచి వివాహములు అవుతాయి అని. ప్రయత్నం చేయొచ్చు. ఓం ఓం కార్వాణపురవాసాయ కార్వాణపురవాసాయ కమలవల్లి సమేతాయ కమలవల్లి సమేతాయ నవనీత చోరాయ నమః. నవనీత చోరాయ నమః. గోవింద గోవింద. కల్వనూర్ ఆదివరాహ స్వరూపంలో ఉండేటటువంటి స్వామి ఈయన కూడా ఒక దివ్యక్షేత్రం 16 కాంచీపురం దగ్గర ఆళ్వార్లు పాడారు. కానీ ఈవేళ అది చరిత్రలో ఎక్కడో కాలగర్భంలో కలిసిపోయింది. మనకి ఆ భగవంతుని యొక్క స్వరూపం కానీ ఆలయపు అవశేషాలు కానీ మనకేమీ కనిపించటం లేదు. ఎన్నో రకాలైనటువంటి దాడులు మన దేశం మీద జరిగిన సందర్భంలో బహుశా రూపాన్ని కోల్పోయిన అనేక స్థానాలలో ఇది కూడా ఒక్కటి. కల్వనూర్ అని పేరు. మళ్ళీ ఇక్కడ మన సమతామూర్తి ఏర్పడ్డ తరువాత ఆ సమతామూర్తి యొక్క విలక్షణమైనటువంటి కృషి విశేషం చేత ఇక్కడ 85వ దివ్య దేశంగా ఈ స్వామి వేంచేసి మనకి సాక్షాత్కరిస్తున్నాడు. ఈయన ఆదివరాహస్వామి అని అంటారు.
ఆయన యొక్క మంత్రాన్ని మనం చెబుదాము. ఈయన కంచి కామాక్షి అమ్మవారి సన్నిధిలో ఎక్కడో పాపం ఒక చిన్న మూల ఉన్నాడు ఈయన స్తంభానికి. ఆయన యొక్క దివ్య సాన్నిధ్యం ఇక్కడ పునః ఏర్పడేటటువంటి సౌభాగ్యానికి మనం అందరం కూడా నోచుకున్నాం. ఆయనకి ఉన్నా లేకపోయినా ఒకటే. ఆయనకు ఒక ఆలయం ఉంటే ఆయనకు ఒరిగింది లేదు, ఆయనకు ఒక ఆలయం లేకపోతే ఆయనకి తరిగింది లేదు. కానీ ఆయన యొక్క ఔదార్యాన్ని దర్శించే, సేవించే, పొందే సౌభాగ్యం నుంచి మనం నష్టపోతామే తప్ప ఆయనకి కాదు. రాత్రి వెలిగేటటువంటి దీపం ఆరితే దీపానికా నష్టం, మనకా? దీపానికేమీ నష్టం ఉండదు. కానీ చీకటిని చీల్చలేని మన కంటికి మరొక ఆధారం ఉండదు ఆ దీపమే లేకపోతే. కన్నుంటే చాలదు, కంటికి వెలుతురునిచ్చేటటువంటి సాధన ఉన్నప్పుడే కంటి వల్ల నెరవేరాల్సిన ప్రయోజనం ఏదో నెరవేరుతుంది. లేకపోతే ఉండి కన్ను దండగ కదా. భగవంతుడికి సాన్నిధ్యం అనేది ఏర్పరిచే శ్రద్ధ మనకేర్పడితే మనకి లాభం తప్ప భగవంతుడికి కాదు. అందుకే ఇక్కడ దేనికి కాంప్రమైజ్ కాకుండా మా రామేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి ఒక చక్కటి సన్నిధినే వారికి ఏర్పాటు చేసి ఇక్కడ ఒక స్వతంత్ర సన్నిధిలో మళ్ళీ ఆయన వెలుగొందేటట్టు చేసి పెట్టారు. ఇక్కడ ఆయన మంత్రాన్ని మనం అందరం చెబుదాము. ఓం కల్వనూర్ నివాసాయ, ఓం కల్వనూర్ నివాసాయ, అంశిలైవల్లీనాథాయ, అంశిలైవల్లీనాథాయ, ఆదివరాహాయ నమః, ఆదివరాహాయ నమః. గోవింద గోవింద. Now we are witnessing the Lord in the form of Pravalavarna. పార్వతీదేవి కోరికపై పరమాత్మ పగడముల వంటి ఆకృతితో దర్శనమిచ్చినటువంటి క్షేత్రం ఇది. పవళవన్నర్ అని అంటారు ఈయన్ని. ఈ స్వామి అశ్విని దేవతలనున్నారు. దేవతలకు ఉండేటటువంటి వైద్యులు వాళ్ళిద్దరూ కూడా. మైత్రావరుణులు అని అంటారు వారిని, మిత్రుడు వరుణుడు అని. వారిద్దరికీ దేవ వైద్యులుగా అవకాశాన్నిచ్చి వాళ్ళని ప్రకాశింపచేసినటువంటి స్వామి పవళవన్న స్వామి. ఆయన మన కోసం ఇప్పుడు ఇక్కడ ఎదురుగా ఉన్నాడు. ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ స్వామి యొక్క మంత్రాన్ని మనం చదువుదాం. ఓం ఓం ప్రవాళపురవాసాయ, ప్రవాళపురవాసాయ, ప్రవాళవల్లీ సమేతాయ, ప్రవాళవల్లీ సమేతాయ, ప్రవాళవర్ణాయ నమః, ప్రవాళవర్ణాయ నమః. We are now enjoying the divine darshanam of the Lord in the form of Vaikuntha Nayaka. This is the Lord who blesses us with good knowledge and also increases and enhances our memory power. And He gives us a strong and good health, it seems. The place is called Parameswara Vinnagaram. As per the story of the place, there is a saying in our scriptures like Ishwarat Jnanam Anvichet. If
anybody wants knowledge, it is through the Lord Paramasiva. We have to get that knowledge. But once it was so happened that Paramasiva forgot all the 64 areas of the knowledge. And then he was sat in tapas for the grace of God, and God blessed him with this form and blessed him again with all sorts of 64 colors. And hence this place is called Siddha Kshetram. Lord Shiva is called Siddhinatha. And God blessed him to become that Siddhi Purusha, Siddha Purusha. And when the Lord Parameshwara requested the Lord to be here in the form, he appeared for Lord Shiva. And God accepted to present himself in the form he appeared for Lord Shiva. And later period, it was the Pallava kings who rebuilt the temple and established all the aradhanas to that Lord who is here for us to grace all of us. Let us chant his name and his mantra. Om Om Parameswara Vinnagaravasaya Parameswara Vinnagaravasaya Vaikuntanayaki Sametaya Vaikuntanayaki Sametaya Vaikuntanayakaya Namaha. Vaikuntanayakaya Namaha. Now the 88th Divyadesha Perumal is arriving amidst us, with whom our beloved Acharya Ramanuja Swami stayed for 8 years when he was young, studying all the Vedantic scriptures. And the place name is called Tiruputkuri, where Yadava Prakasha Swami was his guru, running a Gurukulam Patasala there. Ramanuja Swami joined him there and stayed there for almost 8 years. There were so many hitches, of course. There were so many attempts on him also, yes, but he was saved by the grace of Lord Kanchi Varadaraja Swami. But Lord here was so gracious, and he stood for the value of equality, not just equality, but giving topmost priority to even vultures. You know a vulture? Jatayu. Rama was not able to perform the final rites to his own father. But he considered his father's friend Jatayu as equal to his father. And when Jatayu was killed by Ravana, Rama felt so sad. Then he says, what a kind of disgrace on me. Kingdom is gone. Father is gone. Pleasures have gone. And again staying in the forest. Now I lost my father like Jatayu also. What is a kind of the bad luck mine is? My bad luck even burns the fire also. Idrusiyam mama lakshmihi nirdahedapi pavakam, he says. అగ్నిని కూడా నాకుండేటటువంటి ఈ దురదృష్టం కాల్చి అగ్నిని కూడా కాల్చి పారేసేటంత తీవ్రమైనదిలా ఉంది. అయ్యో అన్నీ కోల్పోయానే, చివరికి పక్షిని కూడా కోల్పోయానే అని రాముడు
పడిన శోకం వర్ణన అతీతం. ఇట్స్ బియాండ్ ద వర్డ్స్. Not only just performing the final rites to Jatayu, but also observed every ritual as a son observes for his father. తండ్రి పోతే పిల్లలు చూడండి, ఆ తండ్రి గారికి చేసే ఉత్తర క్రియల కోసం 11 రోజులో 15 రోజులో అన్ని రకాల నియమాలు ఆశౌచము పాటిస్తూ ఉంటారే, రాముడు అట్లాగా పాటించాడు జటాయువు కోసం. ఒక గద్ద, శ్మశానాల్లో తిరిగే పక్షి, శవాలను తినేటటువంటి పక్షి, దానికోసం రాముడు పడ్డ బాధ మాటలకు అందనిది. అంటే ఆయనకి కేవలం మనుషుల్ని మాత్రమే ఈక్వల్గా ట్రీట్ చేయడం కాదు, ప్రాణికోటినంతటినీ ఈక్వల్గా ట్రీట్ చేయగలిగేటటువంటి పరమ ఉదారుడు భగవానుడు. సమతా స్ఫూర్తికి ఆయన మూర్తిభూతుడు. రామానుజుల వారికి అదే అతి ఉత్తమ ప్రేరణ. ఈ పెరుమాళ్ళు మనకెదురుకుండా కనిపించే విజయ రాఘవస్వామి ఈ నుండేటటువంటి ప్రాంతంలోనే ఆ జటాయువుకి అగ్ని సంస్కారము జరిగెను. అందుకే ఆ ఊరికి తిరుపుట్కుళి అని పేరు వచ్చింది. పుల్ అంటే పక్షి, కుళి అంటే గొయ్యి. ఆ పక్షిని దహనం చేసి అక్కడ దానంతటినీ ఆ గోతిలో చేర్చినటువంటి స్థానం అది తిరుపుట్కుళి అయింది. స్వామిని ఆయన మంత్రంతో ఒకసారి కీర్తిద్దాం. ఓం ఓం జటాయుపురవాసాయ జటాయుపురవాసాయ మరకతవల్లీ సమేతాయ మరకతవల్లీ సమేతాయ విజయ రాఘవాయ నమః. విజయ రాఘవాయ నమః. Now we are getting the divine grace of a very, very generous Lord and how he loves the devotees. Tirumangai Alvar is one among great Alvars. He was not a Brahmin, not a Vedic scholar, but he was some from lower class, but Lord made him more than the Vedic scholars, and he became later an alvar also for us to be worshipped in the temples. And this Lord is the one who was after Tirumangai Alvar and requested him, hey, why are you just leaving me, not singing about my glories? అడిగి తిరుమంగయ్య ఆళ్వార్ చేత పాడించుకున్నటువంటి స్వామి ఈయన భక్తవత్సల స్వామి. ఈయన పేరే భక్తవత్సలుడు. సముద్రరాజైన వరుణుడు ప్రార్థన చేస్తే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసము చేసిందట. అందుకే ఈ నుండి ఈ క్షేత్రానికి పేరు లక్ష్మీదేవి స్థిర నివాసము చేసే ఊరు తిరు నిండ్ర ఊర్. తిరు అంటే లక్ష్మి, ఆమె వాసము చేసే చోటు. ఆమె వాసము చేసే చోటు కనుక ఆవిడిదే అక్కడంతా పెత్తనం. ఉమెన్ ఎంపవర్మెంట్ is what we can see in this divine place of the Lord. ఆడవాళ్ళకి సమానతే కాదండి, ఆధిపత్యాన్నిచ్చిన క్షేత్రం ఇది. ఆ స్వామి మంత్రాన్ని చెబుదాం. ఓం శ్రీనివాస
క్షేత్రవాసాయ శ్రీనివాస క్షేత్రవాసాయ మజ్జననీనాథాయ మజ్జననీనాథాయ భక్తవత్సలాయ నమః. భక్తవత్సలాయ నమః. And for today's deities 18, we are now getting the grace of the last one, Veera Raghava Perumal, a doctor deity. Many people know about him, Tiruvallur. How many people know Tiruvallur? Many people know that. Tiruvallur Veera Raghava Swami, if we go and offer our prayers, he guards our health, it seems. The beautiful Lord is this Veera Raghava Swami. There was a great sage called Salihotra, who was always doing a penance for the grace of God, and he did it for 1 year. పాప నిరాహారంగా ఉండి తపస్సు చేసేటండి. సరే, ఏడాది అయిన తర్వాత ఒకరోజు ప్రసాదం తీసుకుందామని పాపం ఆయన ఆ రోజు ఇంత ప్రసాదం తయారు చేసుకున్నాడు. సరిగ్గా తీసుకోబోతుంటే పాపం ఒక ఆయన వచ్చి, ఒక ముసలాయన, ఆకలిగా ఉంది బాబు, కొంచెం అన్నం పెట్టవా. ఏం చేస్తాడు పాపం ఆయన? అడిగాడు కదా అని తాను వండుకునేది ఇచ్చేసాడు. మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. సరిగ్గా మళ్ళీ ఓ ఏడాది అలాగే నిరాహారంగా ఉండి మళ్ళీ తిందాం అనుకుంటే మళ్ళీ సరిగ్గా ఆయనే ముసలాయన మళ్ళీ వచ్చి, మళ్ళీ నాకు ఆకలేస్తుందయా అన్నాడు. మళ్ళీ ఇచ్చేసేటండి. ఎప్పుడు ఇట్లానే జరిగేది. తను వండుకున్నటువంటి ఆ శాలి అన్నాన్ని, శాలి తండులమైన శాలి బియ్యం అంటారు దాన్ని పాప ఆయన వండుకుని తిందాం అనుకునేటప్పటికీ వచ్చిన పెద్ద ఆయనకి ఇచ్చేస్తుండేవాడు. ఇలా 2-3 సార్లు అయిన తర్వాత కాస్త పరిచయం కూడా కలిగిందేమో. ఈసారి ఆ పెద్ద ఆయన ఈయన తిందాం అని అనుకునేటప్పటికి వచ్చి ఆయనకి పెట్టిన అన్నం కాస్త ఈయన అడిగి తీసుకుని తినేసి, ముసలాన్ని కదా, కాస్త ఎక్కడైనా ఉందాం అనుకుంటున్నానే, చోట్లేదు, ఎక్కడ ఉండమంటావా అని అడిగట్టండి. ఆయన ఏం చెప్తాడు పాపం ఆయన? తన పాక ఉంది ఆ పక్కన, ఆ పాకను చూపించి అందులో ఉండు బాబు పర్వాలేదులే అన్నట్టండి ఆయన. సరే, ఈ పెద్ద ఆయన వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఈయన తన బయట కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆ పాకలోకి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆకారంలో ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి ఒక అద్భుత స్వరూపం సాక్షాత్కరించింది ఆయనకి. ఆయనే ఈయన. ఆదిశేషుడి మీద వీరరాఘవుడై లోకాలని సృష్టించడానికి బ్రహ్మని తన నాభిలోంచి వెలికి తీసి ఆ వేళ ఆ శాలిహోత్ర ఋషికి సాక్షాత్కరించాట. ఆ సాక్షాత్కరించడానికి పూర్వం నన్ను ఎక్కడుండమంటావు, నన్ను ఎక్కడుండమంటావు, నన్ను ఎక్కడుండమంటావు అన్నాడు ఆయన. అలా అడగడానికి తమిళంలో నన్ను ఎవ్వుళ్ 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 అని అడిగేటండి, ఎక్కడ ఉండమంటావా అని. అందుకోసం ఆ ఊరు పేరు వెవ్వుళూరు అయింది. అదే క్రమంగా వళ్ళూరు అయింది, తిరువళ్ళూర్ అయిందన్నమాట. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన స్వామి. అమావాస్య నాడు దర్శనం చేసుకుని ఆయన ఆరాధనని చేస్తే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి స్వామి. ఈయన మంత్రాన్ని మనం చెబుదాం. ఓం ఓం తిరువళ్ళూర్ పురవాసాయ, తిరువళ్ళూర్ పురవాసాయ, కనకవల్లి సమేతాయ, కనకవల్లి సమేతాయ, వీర రాఘవాయ నమః, వీర రాఘవాయ నమః. గోవింద గోవింద.
the 18 forms of the Lord appeared in front of us. In those days, he appeared before the great sages who did penance. But now, కలికాలం కదండి. అప్పట్లో వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ కనిపించని స్వామి ఇప్పుడు మీరంతా కాసేపు ఇక్కడ కూర్చుని చేసే ఈ తపస్సుకి మెచ్చి మీ అందరి ముందర సాక్షాత్కరిస్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు, ఇప్పుడు మన 100 సెకండ్స్ మన కోసమని ఇక్కడికి వచ్చి ఇన్ని రూపాల్లో సాక్షాత్కరిస్తూ మనని అనుగ్రహిస్తున్నాడు ఆయన. ఈయన్ని మన దగ్గరికి తీసుకొచ్చి మనకి చూపించిన మహనీయులు మన రామానుజాచార్య స్వామి వారు. ఆయన అక్కడ పైన సమతామూర్తిగా ఉన్నారు, లోపల స్వర్ణమూర్తిగా ఉన్నారు. మనం కోరి ఆయనని సేవించాలని అనుకుంటే మన కోసం మరొక చిన్ని రూపాన్ని ధరించి మన మధ్యకి వారు ఏం చేశారు. ఈరోజు మన దగ్గరికి విచ్చేసినటువంటి 18 స్వరూపాల్లో ఉండే ఈ దివ్యదేశ నాథులని ఇప్పుడు ఒక్కొక్కరిని రామానుజుల వారు బయలుదేరి వారికి మంగళ ఆశాసనం చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం కొంతమంది మన వాళ్ళంతా ఉన్నారు. ఈ చుట్టూ ఉండేటటువంటి 108 దివ్య క్షేత్రాల నుంచి కూడా ఆయా రూపాల్లో ఉండేటటువంటి స్వామి అక్కడ పైన ఉండేటువంటి స్వర్ణ రామానుజుల వారికి తన యొక్క శేష వస్త్రాన్ని, ఒక మాలని, శ్రీ శఠారిని పంపి వారు చూపినటువంటి పరమ ఔదార్యానికి రక్ష పెడుతూ మంగళాశాసనం చేశారు. తమ అనుగ్రహాన్ని చూపారు. అలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మధ్యాహ్నం జరిగింది అక్కడ. ఇప్పుడు రామానుజుల వారు బయలుదేరుతారు. ఆయా క్షేత్రాల సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఆ పెరుమాళ్ళకు ఒక మాలని, హారతినిచ్చి మంగళాశాసనాన్ని, ఆళ్వార్లు పాడినటువంటి పాటని వినిపిస్తారు. ఆ పెరుమాళ్ రామానుజుల వారి యందు ఉండేటటువంటి పరమ ఆదరం చేత రామానుజుల వారిని మాలా శఠారితోటి సత్కరిస్తారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనేటటువంటి యజమానులుగా ఉండేటువంటి కొందరు మహానుభావులు ఇక్కడ ఉన్నారు. వారు చూపినటువంటి ఔదార్యము భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తూ రామానుజుల వారి ద్వారా ఆ యజమానులకి సత్కారము కూడా చేయిస్తాడన్నమాట. ఇలా 18 మంది దగ్గరికి ఇప్పుడు రామానుజుల వారు ఏం చేస్తారు, వారిని అక్కడ జరిపే మంగళ ఆశాసనాన్ని పూర్తి చేసుకుని ఈ 18 మందిని తీసుకుని రామానుజుల వారు యాగశాల దగ్గరికి వేయించేసి ఈ పూట జరిగేటటువంటి హవన కార్యక్రమానికి పూర్ణాహుతిని జరిపిస్తారు. ఆ పూర్ణాహుతి అవ్వగానే తిరిగి మళ్ళీ ఈ స్వాములని వారి స్థానాలకి చేరుస్తారు. సామాన్యంగా జరిగేటటువంటి గరుడోత్సవాలు 9 లేక మ్యాక్సిమం 11 జరుగుతూ ఉండేవి. ఇప్పటికీ జరుగుతున్నాయి. మన అదృష్ట విశేషం చేత ఇక్కడ మన కోసం 18 రూపాల్లో గరుడ వాహన ఆరూఢుడై స్వామి మనకి ఈ దివ్య దేశ నాథుల రూపంలో సాక్షాత్కరిస్తున్నాడు. వారిని మనకట్లాగా దర్శించేటటువంటి ఒక అదృష్టాన్ని ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మనకు కలిగిస్తోంది. మనం దీన్ని దర్శించి తరిద్దాం. ఇప్పుడు రామానుజుల వారి యొక్క యాత్ర ఆరంభమవుతుంది. దానిని మనకి పరిచయం చేస్తూ మన స్వామి అహోబిల రామానుజీయర్ స్వామి వారు మనకి వాటిని తెలియచేస్తూ ఉంటారు. మన దేవనాథ స్వామి వారు స్వామి రామానుజుల వారికి మంగళాశాసనం చేశాక ఆ యజమానులకి మంగళాశాసనాలు చేయించి వారికి ప్రసాదాదుల్ని వారు ప్రసాదిస్తారు. దర్శిద్దాం మనం కూడా అందులో భాగస్వాములం అవుతాం.
జై శ్రీమన్నారాయణ. ఈవేళ మన అదృష్ట విశేషం చేత మన ఈ కార్యక్రమాన్ని సనాథము చేస్తూ మన పరమహంస పరివ్రాజక ఆచార్యులైనటువంటి పూజ్యులు మన శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి శ్రీచరణులు కూడా మన ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి ఈ మధ్యన కొద్దిగా సుస్థిగా ఉన్నప్పటికీ కూడా రామానుజుల వారి యొక్క ప్రతిష్ఠా సందర్భంలో దగ్గరుండి చేయించి ఏడాది శిశువుగా వారు అవతరించేటప్పుడు అందులో ఆ స్వామికి మంగళాశాసనం చేయాలనేటటువంటి ఒక ఉదారమైనటువంటి ప్రేమతోటి వారు ఈ పూట విచ్చేసి మన ఈ కార్యక్రమంలో ఈ మిగిలినటువంటి దినాల్లో మనతో ఉండి కార్యక్రమాన్ని జరిపిస్తారు. వారికి స్వాగతం మేము పలుకుతున్నాం. మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. ఇప్పుడు రామానుజాచార్య స్వామి వారి యొక్క యాత్ర ఆయా దివ్య దేశాల వైపు క్రమంగా సాగుతుంది. మనం దర్శనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జయతి రాజ ఫణిరాజ అవతారమణి ప్రబల పాషండ తమోహరణ భానో స్వామి హెచ్చరిగై. రామానుజుల వారు కారగం అనేటువంటి దివ్యక్షేత్రానికి వేంచేశారు. కరుణాకర పెరుమాళ్ళు అక్కడ వేంచేసిన వారు. ఆనందంలో 10 దివ్యదేశాలు దాటి వెళ్ళాం. తిరుక్కోవలూరు అనే దివ్యదేశానికి మొదటగా వేంచేశారు. అక్కడ త్రివిక్రమ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. ఇక్కడే మొదలాళ్ళవార్లు అవతరించారని ఇందాక స్వామివారు చెప్పారు. మనం శ్రవణం చేశాం. ఉభయ వేదాంతమెన్నుం నెయ్యాల్ భక్తి ఎన్నుం సుడర్ విளக்கையேத்தியனம் எம்பெருமானார் வந்தார் 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 ஹெச்சரிகை சுவாமி ஹெச்சரிகை. மஞ்சாடு வரையேடும் கடல்களேடும் வானகமும் மண்ணகமும் மற்றுமெல்லாம் எஞ்சாமல் வைத்தடக்கியாலின் மேலோர் இளந்தளிர்கண் வளர்ந்த ஈசன் தன்னை நீர்வனம் சுரக்கும் பெண்ணை தென்பகால் தூயனகான் மறையாளர் சோமுச்செய்யா செஞ்சாலி விலவயலுள் திகழ்ந்து தோன்னும் திருக்கோவலூரதனுள் கண்டேன் நானே. ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యాన లీలామానుష విగ్రహ హెచ్చరిగై స్వామి హెచ్చరిగై. శ్రీమత్కృష్ణ సరోవరేణ గలితే శ్రీకోవలూర్పట్టణే భాతి శ్రీకరదేవయాన వసతి పూంకోవలాఖ్యాం రమా ప్రాగస్య స్థితిరాజనారది విభు ప్రాప్తో మృకండోర్మునేః ప్రత్యక్షశ్చ బలే సరః కలరిపు శ్రీభూతయోగిస్తుతిః. రామానుజాచార్య స్వామి తిరుక్కోవలూరులో ఉన్న త్రివిక్రమ పెరుమాళ్ళని సేవించారు. ఆ తిరుక్కోవలూరులో జ్ఞానదీపాన్ని పెట్టారు ఆళ్వారులు. 2 దీపాలు. ఆ దీపాలతో బాహ్య చీకట్లు అలాగే బయట ఉన్నటువంటి అంటే లోపల ఉన్న చీకట్లు 2 చీకట్లు తొలగితే 3వ ఆళ్వార్ భగవంతుని దర్శించారట. రామానుజ వారు కూడా ఉభయ వేదాంతాలనే నేతితో భక్తి అనేటటువంటి గొప్ప జ్యోతిని ప్రకాశింపజేశారు. ఈ లోకంలో అటువంటి రామానుజులు మర్యాదన పొంది తిరుక్కోవలూరులో
ఈనాటి గరుడాళ్వార్లకి ఉభయదారులుగా ఉన్నటువంటి మహనీయులకి మన ప్రధాన అర్చకులు రఘునాథాచార్య స్వామి, రఘుదత్తాచార్య స్వామి ప్రసాదాన్ని అనుగ్రహిస్తున్నారు ఆ శేషమాలని. అలాగే మన పూజ్యులు దేవనాథ రామానుజీయర్ స్వామి వారు ఆ ఉభయదారులకి ప్రసాదాన్ని, మంగళాశాసనాన్ని చేస్తున్నారు. రామానుజుల వారు తిరుక్కోవలూరులో సేవించుకొని అక్కడి నుంచి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి, మనందరికీ తిరువనంతపురం ఈ మధ్య టీవీల్లో బాగా తెలిసింది, ఆ గదిలో ఏముంది అనేది వింటుంటాం కదా. అటువంటి తిరువనంతపురానికి రామానుజ వారు వేంచేస్తున్నారు. హెచ్చరిగై స్వామి హెచ్చరిగై தன் திருநாமத்தால் கெடுமிடராயின ராயவெல்லாம் என்னும்படி சுபாவம் உடையனம் உடையவர் வந்தார் உடையவர் வந்தார் உடையவர் வந்தார் ஹெச்சரிகை சுவாமி ஹெச்சரிகை கெடுமிடராயவெல்லாம் கேசவா என்ன நாளும் கொடுவினை செய்யோம் கூத்தின் தமர்களும் குறுகில்ல விடமுடையரவில் பள்ளி விரும்பினான் சுரும்பலத்தும் தடமுடை வயல் அனந்தபுரநகர் புகுதுமின்னே అరుళపాడ్. తిరువనంతపురంలో రామానుజుల వారు పెరుమాళ్ళని సేవిస్తున్నారు. అక్కడ పెరుమాళ్ళనట కేశవ అని పిలిస్తే చాలట, కెడిమిడరాయ కేశవ ఎన్నం అంటున్నారు. అంటే మనకున్నటువంటి దుఃఖాలు కానీ పాపాలు కానీ అన్నిటినీ, మనకుండే చెడు మొత్తాన్ని తొలగిస్తాడ భగవంతుడు కేశవ అంటే. అలాగే రామానుజులు అక్కడ సేవించుకోగానే ఆ పెరుమాళ్ళ అనుగ్రహం రామానుజులకు కలిగి వీరు కూడా ఎవరు రామానుజాన్ని కీర్తిస్తారో తన్ తిరునామత్తాల్, ఆయన నామం చెప్పడం చేత వాళ్లకుండే చెడంతా తొలగించేవారట రామానుజులు. ఉభయ అరుళప్పాడు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యరాన స్వామి ఎంబెరుమానార్ హెచ్చరిగై స్వామి హెచ్చరిగై. అనంత పద్మనాభ శ్రీ హరిలక్ష్మీ సమన్వితః ద్వారత్రయేణ సంసేవ్యః హేమకూట విమానగః. స్వామి తిరువనంతపురంలో వేంచేసి ఉన్నారు. రామానుజ నామాన్ని కీర్తిస్తే చాలు, రామానుజేతి చతురాణి అమృతాక్షరాణి అంటారు. కామాది దోషహరం ఆత్మపదాశ్రితానామని మన పెద్దలు కీర్తిస్తారు. మదన కథనై న క్లిష్యంతే. మదనుడు పరమశివుడి మీద బాణం వేసి ఆయన్ని ఒక క్షణకాలం అలా కలిగించిన రుద్రుని యొక్క క్రోధాగ్నికి భస్మం అయిపోయాడు ఆ మదనుడు. కానీ రామానుజ దాసుల విషయంలో ఆ మదనుడు ఏమీ చేయలేడట. అలా రామానుజను ఆశ్రయించిన వారి గొప్పతనాన్ని చెప్తారు. అటువంటి తిరువనంతపురం నుంచి స్వామి అష్టభుజగరత్తాన్, అష్టభుజ క్షేత్రానికి వేంచేశారు. తిరుత్తంకాల్ అష్టభుజం, అష్టభుజం అనే క్షేత్రానికి వేంచేశారు. అజ్ఞానమెన్నం முதலையிடம் அகப்பட்ட சம்சாரிகளை எம்பெருமானின் சம்பந்தம் என்னும் சக்கரத்தாலே காத்தனம் ராமானுஜர் வந்தார் வந்தார் வந்தார். சரிகை திருபுரமோன்னெறித்தானம் மத்தை மலர் மிசை மேலனையும் வியப்பா முருதிரை மாகடல் போல் முடங்கி மூவுலகும் முறையால் வணங்கா எரியனகே சர்வாலயைத்தோடு இரணியனாகமிரண்டு கூறா அறியுருவாமிவரார்கொலென்ன అట్టభుజహరత్తే నిన్నారే. ఇక్కడ అష్టభుజ స్వామి చాలా గొప్పవాడు. గజేంద్రుణ్ణి అక్కడ మన ఆళ్వార్లు ప్రార్థిస్తూ గజేంద్రుణ్ణి మొసలి పడితే
ఆ ముసలి నుంచి బారి నుంచి విడుదల చేయించేట భగవంతుడు తన చక్రాన్ని వదిలి. అలాగే సంసారం అనేటటువంటి దీంట్లో మనం పడ్డాం. దీంట్లో పడ్డ మనందరినీ సుదర్శన చక్రంలాగా రామానుజుల వారి ఈ సంసారం అనే మొసల్ని తొలగించే సుదర్శన చక్రం వారికి సన్మానం జరుగుతుంది. పెరుమాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నారు మన స్వామి. అరుళపాడ్ శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య లీలా మానుష విగ్రహ హెచ్చరిగై స్వామి హెచ్చరిగై. తత్రైవాష్టభుజక్షేత్ర గజేంద్ర సరసీతటే గగనాకృతి వైమానే పశ్చాత్వక్త్రస్థితి ప్రియ అలర్మేల్మంగనాయక్యాత్వాదికేశవనాయక మహామునికలిఘ్నాభ్యాం కీర్త్యః కరివరార్చితః. ఉభయదారులకి పెరుమాళ్ళ శేషప్రసాదాన్ని అందిస్తున్నారు. రామానుజాచార్య స్వామి వారు ఒక్కొక్క క్షేత్రాన్ని సేవించి ఆ క్షేత్రంలో ఉండే భగవద్ అనుగ్రహాన్ని చక్కగా వారు స్వీకరించి ఆ వచ్చినటువంటి ఆ భగవద్ అనుగ్రహంతో అందరినీ అనుగ్రహిస్తుంటారట. అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఆ భగవంతుని యొక్క గుణం, మనం ఆలయానికి వెళ్తే అందులో ఆ స్వామిలో ఉండేటువంటి సౌశీల్యము, వాత్సల్యము, ఇలాంటి గుణాలని మనం చక్కగా ఆకలింపు చేసుకోవాలి. మనం కూడా తోటి వాళ్ళతో అలా చక్కగా మెలగాలి. రామానుజాచార్య స్వామి వారు దయార్ద్ర హృదయం కలిగిన వారు. అందుకే భగవంతుడు ఎలా అయితే ఏనుగుని ముసలి పడితే దాని నుంచి ఎలా రక్షించారో ముసలి నుంచి, సంసారం అనే ముసలి పడితే ఆ ముసల్ని సంహరించి మనల్ని అనుగ్రహించే సుదర్శన చక్రం మన రామానుజులు. అష్టభుజం నుంచి తిరుత్తంక అనే దివ్య దేశానికి వెంచేస్తున్నారు రామానుజ వారు. వేదాంత సార సుఖదర్శన దీపదండర్ వందార్ 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 హెచ్చరిగై స్వామి హెచ్చరిగై. பொன்னை மாமணியை அணியாந்ததோர் மின்னை வேங்கடத்துச்சியில் கண்டு போ என்னாயாலோட ஈசனை